వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. అపురూపమైన తమ ఆడచర్మ అని ఒక కవి తన కలంతో రాసిన పదాన్ని నిజం చేస్తూ వరంగల్లోని ఏకశిలా హాస్పిటల్లో తొలి కిడ్నీ మార్పిడిలో తన భర్తకు కిడ్నీ దానం చేసిన ఈ పాటలోని సన్నివేశాన్ని నిజ రూపంలో నిరూపించుకున్న శ్రీమతి రమాదేవి హన్మకొండలోని ఏకశిలా హాస్పిటల్లో తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైనట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రమేష్, చైర్మన్ డాక్టర్ కరుణాకర్ రెడ్డిలు తెలిపారు. శుక్రవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాగిపర్తి గ్రామానికి చెందిన గాదె విజయ్ కుమార్ గత 7 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత 3 సంవత్సరాలుగా డయాలసిస్ పై ఉన్నారని తెలిపారు. పేషెంట్ కు కిడ్నీ దానం చేయడానికి ఆయన భార్య రమాదేవి నిర్ణయించుకున్న తర్వాత యూరాలజిస్టులు డాక్టర్ ఎస్ జయరాం రెడ్డి, డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ శివకుమార్, నెఫ్రాలజిస్టులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నవీన్ కుమార్, అనెస్థేషియా డాక్టర్ బి రమేష్ల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స విజయవంతం చేశామని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కిడ్నీ దాత గ్రహీతలు ఆరోగ్యంగా ఉన్నారని నెఫ్రాలజిస్టులు తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, డాక్టర్లు, వైద్య బృందం, హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట్రెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి మన ఏకశిలా హాస్పిటల్లో చేయడం జరిగింది. 10 రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాము. నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈరోజు రివ్యూకు వాళ్ళు వచ్చారు. దీనికి సంబంధించిన వైద్య బృందం ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, తర్వాత నవీన్ వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వరంగల్లో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అవయవాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం. సుమారు 2 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి వరకు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ ఇన్స్ట్రుమెంట్స్ కానించి, క్లీన్లీనెస్ కానించి, స్టాఫ్ ప్యాటర్న్, తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ యాక్సెప్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు అవయాన్ని దానం చేయాలంటే కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఎవరు పడితే వారు ఇప్పుడు అవయం మీకు తెలిసే ఉంటుంది. కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది. ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఈ మధ్యన మీకు వార్తలు కూడా వచ్చే ఉంది. దానికి అనుగుణంగా మనము అంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇది చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఒక పేషెంట్ను వాళ్ళ యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఈ వరంగల్కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం, మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను. హైపర్ టెన్షన్ ఈ 2 ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ రెండింటితోనే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అత్యధిక మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ కౌంటర్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ ఈజీగా ఎట్లా పడితే అట్లా తీసుకోవడం. పెయిన్ కిల్లర్స్ నుండి కిడ్నీ మెడిసిన్లో చాలా మంది ఉంటారు. 3 వచ్చేసి యంగ్ ఏజెస్లో బీపీ వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బీపీ గోళీ వాడుకుంటూ ఇక్కడ ఆర్ఎంపీ ఇచ్చిన గోళీ అట్నే వాడుకుంటూ కాళ్ళు వాపులు వచ్చినా, నీరసం వచ్చినా, చాలా మంది పేషెంట్స్ 25 నుంచి 35 ఏళ్ళ మధ్య పిల్లలు మా దగ్గరికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి వస్తారు. వాళ్ళని అడుగుతాం, ఏంటి మీకు తెలియదంటే ఏదో బీపీ వచ్చిందన్న సరే 6 ఏళ్ళ కింద ఏదో మందులు వాడుతున్నాం, కాళ్ళ వాపులు అప్పుడప్పుడు వచ్చేస్తారు. అంటే చాలా నిర్లక్ష్యం. బీపీ యంగ్ ఏజ్లో వచ్చిందంటే ఫస్ట్ కిడ్నీ గురించి ఆలోచించాలి. మేము ఆ ఎర్లీ స్టేజ్లో రాగలిగితే బయాప్సీ చేసి వారికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కిడ్నీ డయాలసిస్ స్టేజ్ పోకుండా ప్రోగ్రెస్ కాకుండా కాపాడగలుగుతాం. ఇంకోటి కిడ్నీలో రాళ్ళు. ఆ రాళ్ళను నిర్లక్ష్యం చేయడం వల్ల క్రానిక్గా అబ్స్ట్రక్ట్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇవి మేజర్ రీజన్స్: షుగర్, బీపీ, రాళ్ళు, ఇన్ఫెక్షన్స్. ఇవి కంట్రోల్ చేసుకుంటే ఈ స్టేజ్ రాకుండా ఉంటుంది. ఓకే, ఇంకొకటి డాక్టర్ శివకుమార్ గారు మా యూరాలజీ టీంలో మెంబర్ సార్ మాట్లాడతారు. సదావకాశం రావడానికి కారణమైన మా చైర్మన్ అండ్ ఎండి గారికి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఈ పర్మిషన్ తీసుకురావడానికి చాలా 2 ఇయర్స్ ఉంటుంది కదా, 2 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ 4 ఇయర్స్. కోవిడ్ వచ్చేసి 3 ఇయర్స్ పోయింది మాకు. సో 5 ఇయర్స్ కష్టపడితే కానీ మాకు పర్మిషన్ రాలేదు. ఆ పర్మిషన్ కోసం ఎంత ఖర్చు అయినా కూడా సార్ వాళ్ళు వెనకాడకుండా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో దాని బేస్ మీద మేము చేసుకోవడానికి మాకు యూజ్ అయింది. ఐఎమ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ డాక్టర్ నవీన్. అంటే
whatever is needed, he used తను మేనేజ్మెంట్తో మాట్లాడి అరేంజ్ చేయించడము, అండ్ ఈవెన్ విత్ పర్మిషన్స్ కోసం కూడా ప్రాసెస్ మొత్తం ఈ యూస్ టు ఓవర్సీ. సో సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఈస్ వెరీ వాల్యుబుల్. దెన్ స్పెషల్ థ్యాంక్స్ టు వెంకటరెడ్డి సార్. హాస్పిటల్లో ఫుల్ టైమ్ సార్ ఉండి నాకు కావాల్సినవి అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఇన్స్ట్రుమెంట్స్ అనుకున్నా, లేకపోతే పర్మిషన్స్, ఇట్లాంటివన్నీ కూడా సార్ ఇన్ హాస్పిటల్లో ఉండి కోఆర్డినేట్ చేశారు. అండ్ అదర్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్స్, ఎస్పెషల్లీ కార్డియాలజీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసి టీమ్ వర్క్ అండి. ఒక పర్సన్ చేయడం ఇట్ ఈస్ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఒక కిడ్నీ పేషెంట్ ప్రశ్న ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అడిగారు. ట్రాన్స్ప్లాంటేషన్లో ఫస్ట్ స్టేజ్ మనకు ప్రొసీజరల్ ఉంటుంది. ఆన్ ద డే ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎంత ముఖ్యమో, పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, రిజెక్షన్ రాకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ ఫస్ట్ ఫేజ్, ఫస్ట్ 10 days చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ఫేజ్ దాటిపోయాము, అప్పటి వరకు అందుకే బయటికి కూడా మేము న్యూస్ ఇవ్వలేదు. సో దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ 1 month మళ్ళీ క్రిటికల్ స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్లో ఏంటంటే రిజెక్షన్ కమ్ ఇన్ఫెక్షన్స్. మనం అట్లీస్ట్ ఒక 6 months కానీ పేషెంట్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. లైఫ్ లాంగ్ వాళ్ళు ఇమ్యూనో సప్రెషన్స్ వాడాల్సి ఉంటుంది. బట్ ఫేజ్ వైజ్గా లెవెల్స్ని బట్టేసి ఇక్కడ సక్సెస్ రేట్ తక్కువ ఉందని టాక్ ఉన్నది. ఈ రెండే కదా. చాలా మంది హైదరాబాద్ కూడా కారణం ఏంటంటే, ఒకటి ఇన్నాళ్ళు ఈ ఫెసిలిటీ లేదు, క్రిటికల్ కేర్ని కూడా తెచ్చాము. ఎప్పుడైనా క్రిటికల్ కేర్ మనం కొత్తగా తెచ్చినప్పుడు ఇక్కడికి ఎటువంటి స్టార్టింగ్ ఒక ఫస్ట్ 7 to 8 years బాగా బ్యాడ్ అయిపోయిన కేసెస్ వచ్చాయి. వెరీ బ్యాడ్గా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అదే వాళ్ళు 1-2 days ఎర్లీగా వచ్చి ఉంటే డెఫినెట్గా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక 3 to 4 years ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది, నో క్రిటికల్ కేర్ బాగుంది ఇక్కడ అని. నౌ పీపుల్ ఆర్ కమింగ్ ఎ బిట్ ఎర్లీ. ఇవన్నీ కూడా ఈ విధంగా కేర్ ఇవ్వాలని. ఎప్పుడైతే ఈ 20% వస్తారో ఖచ్చితంగా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ స్టేబుల్ పేషెంట్, అంటే ఖచ్చితంగా బయటపడే పేషెంట్లు రారు. ఒకటి బ్యాడ్ అయి ఇతర హాస్పిటల్స్లో వైద్యం అందక, లేదా అక్కడ కుదరక వచ్చేటోళ్ళు ఉంటారు, లేదా ఇతర హాస్పిటల్స్లో కాంప్లికేషన్స్ అయినా కూడా మ్యాక్స్ కేర్కి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇది కూడా గమనించాలి. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సార్ అన్నట్టు టైంకి రాకపోవడం, లేట్గా రావడం, లేదా ఒక్కోసారి చాలా ముదురు దశలో రావడం వల్ల రిజల్ట్ అనేది మంచిది. అయినా కూడా ప్రతి సంవత్సరం హాస్పిటల్ రీత్యా మేము డేటా తీస్తూ ఉంటాము. సార్ అన్నట్టు 7 to 8% ఉంది. 7 to 8%. ఇది ఇంత హై లెవెల్ కేసెస్, ఇంటెన్సిటీ కేసెస్ తీసుకుంటున్నప్పుడు ఏ యొక్క నేను 25 years friendship and Naveen is very active nephrologist and Shiva is my colleague. Actually సార్వాల్ అంతా మాట్లాడారు. I think it is enough. ఓన్లీ థింగ్ ఏంటంటే నెక్స్ట్ కూడా ఇప్పుడు ఇదంతా మనం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వరంగల్ ప్రజలకు ఉపయోగపడాలి. ఒక కొత్త విధానం. సార్వాల్ యాంజియోగ్రామ్ ఫస్ట్ చేసింది. యాంజియోగ్రామ్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్. ఇప్పుడు చాలా మంది యాంజియోగ్రామ్ చేస్తారు. సిఏబిజీ ఫస్ట్ చేసారు, చాలా మందికి యూజ్ అవుతుంది. అట్లే ట్రాన్స్ప్లాంట్తో ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ నేను నెలకు 30 మందికి కృష్ణాలు చేస్తా, 1000 మందికి డయాలసిస్ చేస్తా ఉన్నారు. అంటే చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది. మీ మెసేజ్ చాలా మంది పేషెంట్లకు ఉపయోగపడాలి త్రూ ఏకశిలా హాస్పిటల్. ఇంత మంచి టీం ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇందాక కర్ణాకర్ సార్ చెప్పింది కదా, జీవన్ దాన్ స్కీమ్. అంటే మన ఆర్గాన్స్ వేస్ట్ కావద్దు. మేము కూడా అందరం రెడీ టు డొనేట్. మన చనిపోయిన అంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ వాళ్ళ ఆర్గాన్స్ ఊరికే వేస్ట్ కావచ్చు. ఇంకొకరి ప్రాణం నిలబెట్టాలి. అది లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు. కిడ్నీ సైడ్ నుంచి ఇంత మంచి టీం ఉంది కాబట్టి వీఆర్ రెడీ టు. అది ఎట్లుంటారంటే జీవన్ దాన్ స్కీమ్ లో రాత్రి 12 గంటలకు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. మేము గత 3.5 years నుండి మా భర్త విజయ్ కుమార్ గారు డయాలసిస్ తో చాలా బాధపడుతున్నారండి. నేను నాకంతవరకు ఏం తెలియదండి, కానీ ఆయన నిత్య రోజు హాస్పిటల్కి వచ్చి ఊర్లకి మళ్ళీ రావడము, అతని ఇబ్బంది నేను చాలా ఫీల్ అయ్యాను. ఇవి ఎట్లా ఇతను ఇట్లని కొనసాగుతాడా చివరి వరకు, ఎట్లా అతను
మరి ఏం చేద్దామని నేను ఆలోచించాను. ఇది నాకు ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలియడం ద్వారా అతను నన్ను ఎప్పుడు అడగడం జరగలేదండి. నేనే నా అంతటా నేను సరే నేను ఇస్తాను నా కిడ్నీ నీకు, సార్ వాళ్ళతో మనం మాట్లాడదాము డాక్టర్ నవీన్ సార్తోని అని డాక్టర్ నవీన్ సార్ దగ్గర మేము చెప్పడం జరిగింది. సార్ నేను మా భర్తకు నేను నా కిడ్నీ ఇవ్వగలుగుతాను అని చెప్పడం జరిగింది. సార్ కూడా ఎంకరేజ్ చేస్తూ అమ్మ ఓకే మనం ప్లాన్ చేద్దామని చెప్పారు సార్. మేము టైం ఇచ్చాము, ఆగస్టు 9కి చేసుకుంటాం సార్ అని చెప్పాము. సార్ మాకు టెస్టులు చేయించడం జరిగింది సార్. నా కిడ్నీ మ్యాచ్ అవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం సార్. నా భర్తకు నేను ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే అది మ్యాచ్ అవ్వడం కూడా మా అదృష్టం సార్. మరి మళ్ళీ మేము ఎక్కడికో వెళ్ళకుండా మన దగ్గరనే మన హాస్పిటల్, మాకు ఏకశిల హాస్పిటల్ చాలా అచ్చుబాటు సార్. ఎందుకంటే మేము చివరి ప్రాణాలతో పోరాడి కూడా ఏకశిల హాస్పిటల్ నుండి బయటపడి మేము బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాము. అందుకే నా భర్త కూడా నేను ఏకశిల హాస్పిటల్లో సర్జరీ చేయించాలని డిసైడ్ అయ్యాను సార్. అందుకే మేము ఏకశిల హాస్పిటల్ని ఎంచుకున్నాము. అందులో సార్ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా సార్ ప్రవీణ్ రెడ్డి కానీ, రామప్రసాద్ గారు కానీ, నవీన్ సార్ కానీ చాలా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మేము అందువల్ల మాకు బాగా నచ్చింది, ఇక్కడే ఆపరేషన్ చేయించుకుంటామని డిసైడ్ అయ్యాము. 9th డేట్ ఇచ్చాము. మా ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ చాలా ఎంకరేజ్ చేస్తూ, సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఏకశిల హాస్పిటల్ నుండి మాకు చాలా ఎంకరేజ్ చేశారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా బాగా చూసుకున్నారు. అసలు ఎవరు ఏం చెప్పినా ఏకశిల హాస్పిటల్, థ్యాంక్ యూ ఫర్ ఏకశిల హాస్పిటల్, నేను రుణపడి ఉంటాను హాస్పిటల్కు. ఇంతటితో మీ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఏకశిల హాస్పిటల్. ఎందుకంటే నాకు కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత నేను డయాలసిస్ 3.5 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. కానీ నేను ఎప్పుడు నా భార్యను నీ కిడ్నీ ఇస్తావా నాకు అని అడగలేదు. ఎందుకంటే అడగద్దని నేను అడగలేదు. తనంతటా తనే ఒక 6 months బ్యాక్ డిసైడ్ అయ్యి నేను ఇస్తాను అన్న తర్వాత అప్పుడు నవీన్ సార్, డాక్టర్ నవీన్ సార్ను కలిసి మేము కలవడం జరిగింది. ఇప్పుడు సారు అన్నీ నాకు మంచి మోటివేషన్ చేసి సరే అమ్మాయి ఏం కాదు, నీకు కూడా ఏం కాదు, ఆయనకి ఏం కాదు, బాగానే ఉంటుంది అన్నప్పుడు టెస్టులు చేసిన తర్వాత టెస్టులు అన్నీ మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయిన తర్వాత ప్రతి నా టెస్ట్ కానీ ఏది కానీ మా డయాలసిస్ ఇన్ఛార్జ్ రమేష్ గారు ఆయన ప్రతిదీ మమ్మల్ని చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ అక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి సార్ కూడా మాకు చాలా మోటివేషన్ చేసి చేయించుకోండి విజయ్ ఏం కాదు బాగానే ఉంటుంది అని అన్న తర్వాత అప్పుడు సందిగ్ధంలో పడ్డాం. మరి ఇక్కడ చేయించుకోవాలా హైదరాబాద్ చేయించుకోవాలి కానీ ఇక్కడే చెప్తారో ఏం కాదు బాగుంటుంది అన్న తర్వాత నేను వీళ్ళ నవీన్ సార్ బాగా అన్నట్టే నాకు చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. ఈ మిగతా డాక్టర్లందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. మేడం శ్రీదేవి మేడం కూడా చాలా బాగా చూసుకున్నారు సార్. థ్యాంక్ యూ ఫర్